నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు వచ్చేసి మనము దోశలు జొన్నలతో దోశలు ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఈ జొన్న దోశలు వచ్చేసి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా మనం బరువు తగ్గటానికి కూడా చాలా సహకరిస్తాయి అన్నమాట. ఇంట్లోనే జొన్న దోశల్ని ప్లెయిన్ జొన్న దోశ వేసుకోవచ్చు, స్టఫింగ్ వేసుకోవచ్చు, అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. దీనికోసం ముందుగా 1 కప్పు మినపగుండ్లను తీసుకోండి. అదేవిధంగా 2 కప్పుల తెల్ల జొన్నల్ని తీసుకోండి. అదేవిధంగా దీంట్లో 1/2 కప్ వరకు రేషన్ బియ్యం కానీ మామూలు బియ్యం కానీ తీసుకోండి. తీసేసుకొని దీనిలోకి వచ్చేసి 1 స్పూన్ వరకు మెంతులను అయితే యాడ్ చేయండి. చూసారా, ఈ విధంగా మెంతులను యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి కలిగి తిప్పేసి ఇప్పుడు వచ్చేసి శుభ్రంగా వీటిని కడగాలి. ఈ విధంగా కడుక్కోవాలి. 4-5 సార్లు కడగండి. కడిగిన తర్వాత దీంట్లో వాటర్ని పోయండి. వాటర్ పోసేసి జొన్నలు నానటానికి చాలా టైం పడుతుంది. అందుకని కనీసం 8 గంటల వరకు వీటిని నానబెట్టండి. చూసారా, 8 గంటల తర్వాత ఈ విధంగా మినపగుండ్లు, జొన్నలు, బియ్యం బాగా నానిపోయాయి. బియ్యం కొంచెం ఎందుకు వేసానంటే మనకు జొన్న దోశ క్రిస్పీగా రావాలంటే ఆ కొంచెం బియ్యం అయితే వేయాలండి. అప్పుడే మనకు దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది. ఈ విధంగా నానినటువంటి ఈ మినపగుండ్లు, జొన్నలు, బియ్యాన్ని కలిపి బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం ఈ పిండ్లని మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీ జార్లో 3 వంతుల వరకు మాత్రమే పప్పుతో నింపుకోవాలి. అప్పుడేంటంటే మనం వాటర్ వేసి నింపేటప్పుడు వాటర్ చిందకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా 2-3 వాయిల్గా పిండిని మిక్సీ పట్టుకొని గిన్నెలోకి తీసుకోండి. ఎప్పుడైనా సరే మనం దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ రుబ్బుకున్నప్పుడు ఆ రుబ్బుకున్న పిండిని మనం ఒక పాత్రలో వేసేటప్పుడు ఆ పాత్ర పరిమాణం చాలా పెద్దగా ఉండాలి. ఎందుకంటే ఫర్మెంటేషన్ పెడతాం కదా, అది చిన్న పాత్రను తీసుకున్నట్టయితే ఆ పిండి అంతా పొంగి కింద పడిపోతుంది అనమాట. అందుకని పెద్ద పాత్రనే తీసుకోండి. పిండి మొత్తం గ్రైండ్ చేసుకొని ఈ బాక్స్లోకి తీసుకున్న తర్వాత పిండిని చేతితో ఈ విధంగా పైకి కిందికి 2-3 నిమిషాల పాటు బాగా కలపండి. కలిపి కొంచెం అలా బబుల్స్ లాగా కనిపిస్తాయి. అవి కనిపించే వరకు కలపండి. అలా కలపటం వల్ల ఫర్మెంటేషన్ ప్రాసెస్ మంచిగా జరిగి మనకు దోశ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా కలిపినటువంటి పిండిని మూత పెట్టేసి నైట్ అంతా ఫర్మెంటేషన్ కోసం వదిలేసుకోవాలన్నమాట. ఈ విధంగా నైట్ అంతా ఫర్మెంటేషన్ అయిన తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే మన పిండి చూడండి ఎంత చక్కగా ఫర్మెంటేషన్ అయిపోయి బాగా పొంగి ఉందో. చూసారా, ఇలా పొంగినటువంటి పిండిని మరి ఒకసారి గెంటె తీసుకొని బాగా శుభ్రంగా అంతా ఆ ఎయిర్ బబుల్స్ పోయి బాగా దగ్గర అయ్యే వరకు కలుపుకోండి. ఇదే టైంలో దీనికి సరిపడా ఉప్పుని 1 టీ స్పూన్ వరకు ఉప్పు అయితే పడుతుందండి. ఉప్పుని వేసేసి బాగా మొత్తం అంతా పిండిని బాగా కలిగి తిప్పండి. చూసారా, ఈ విధంగా కలిగి తిప్పండి. చూడండి దోశ ఎలా లైట్ వెయిట్గా మనకు దోశ వేయటానికి ఎంత అనుకూలంగా కనిపిస్తుందో. 1 స్పూను సాల్ట్ని అయితే వేసి దీన్ని మళ్ళీ కలపటం అయితే జరిగింది. ఇప్పుడు దోశ పెనాన్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉంచి 2 చుక్కల ఆయిల్ని వేసి ఉల్లిపాయతో బాగా పెనాన్ని అయితే దోశ వేయటానికి అనుకూలంగా రెడీ చేయండి. పెనం కనుక ఓవర్ హీట్ ఎక్కితే కొంచెం వాటర్ని చల్లి మళ్ళీ ఉల్లిపాయతో రుద్దుకోండి. ఈ విధంగా చేయటం వల్ల దోశ అనేది పెనానికి అతుక్కోకుండా చక్కగా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం పిండి తీసుకొని పెనం మీద దోశలాగా తిప్పేసేయండి. ఎప్పుడైనా సరే దోశలు వేసేటప్పుడు పెనం అనేది దాని హీట్ అనేది మనం జాగ్రత్తగా గ్రహించుకోవాలండి. ఓవర్ హీట్ అయిన పెనం మన దోశ సరిగా రాదు. అదేవిధంగా లో హీట్లో ఉన్నా కానీ మన దోశ అనేది ప్రాపర్గా రాదన్నమాట. మీడియం హీట్లో ఉండాలి పెనం, అది మాత్రం కేర్ తీసుకోండి. ఈ విధంగా నూనెను కూడా చుట్టూ 1 నుంచి 1.5 స్పూన్ వరకు నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా సరే వేసేసి దోశని ప్రాపర్గా కాలనివ్వండి. దోశ ప్రాపర్గా కాలిన తర్వాత మాత్రమే దాన్ని తిరగేయటానికి ప్రయత్నం చేయండి. దోశ కాలకుండా మీరు తిరగేయటానికి ప్రయత్నం చేస్తే దోశ అయితే విరిగిపోతుంది. విరిగిపోయినప్పుడు ఏం చేస్తారు, ఇంట్లో వాళ్ళు ఆ దోశ మన మొహాన్ని కొడతారు మనల్ని తినమని. తప్పదు కదా, పడేయలేక ఇరిగిన దోశ మనం తినాల్సి వస్తుంది. అందుకని జాగ్రత్తగా ఈ టిప్స్ ఫాలో అవుతూ దోశలు వేసారంటే ఎక్సలెంట్గా వస్తాయి దోశలు. మరి చూసారా, ప్రాపర్గా కాలిన తర్వాత మనం దోశని తీసినట్లయితే దోశ అనేది బ్రహ్మాండంగా వస్తుందన్నమాట. అంతే, ఒక్కసారి తిరగదిప్పి మళ్ళీ దాన్ని అయితే ప్లేట్లోకి తీసుకోండి. అదేవిధంగా ఇంకో దోశను కూడా ఇదే టిప్స్ ఫాలో అవుతూ మీరైతే
దోశను పోసుకోవచ్చు. ఇప్పుడు దోశలో ప్లెయిన్గా తినొచ్చు, లేదంటే ఈ దోశ మీద ఉల్లిపాయ జీలకర్ర చల్లుకోవచ్చండి. నేనైతే ఒక దోశ మీద ఉల్లిపాయ జీలకర్ర చల్లాను, ఇంకో దోశ మీద వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చీలు, అదేవిధంగా జీలకర్ర అనేది దోశ మీద చల్లామంటే తినేటప్పుడు పంట కింద పడి చాలా అద్భుతమైన టేస్ట్ అయితే దొరుకుతుందనమాట. అదేవిధంగా ఇంట్లో పన్నీర్ ఉందండి, పన్నీర్ కూడా కొంచెం తురిమి ఇలా చల్లాను అనమాట. ముఖ్యంగా దీని మీద క్యారెట్ కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు. నాకు ఇంట్లో కొత్తిమీర లేదు, అందుకని క్యారెట్ ఉంది. క్యారెట్ తురుమును కూడా ఒక 2-3 స్పూన్ల వరకు ఒక్కొక్క దోశకి చల్లటం అయితే జరిగింది. ఈ విధంగా క్యారెట్నంతా దోశ అంతా చక్కగా పరవండి. చూసారా? ఎప్పుడైనా ఈ స్టఫింగ్ దోశలో వేసేటప్పుడు స్ప్రెడ్ చేయాలి. దోశ అంతా ఒకే చోట మధ్యలో అయితే పెట్టకూడదు. ఇలా స్ప్రెడ్ చేయటం వల్ల ఏంటంటే మనం దోశను తుంచుకొని తినేటప్పుడు ప్రతి ఒక్క ముక్కలో ఈ స్టఫింగ్ అనేది యాడ్ అవుతుంది. ఇలా ఈ స్టఫింగ్ యాడ్ అయిన దోశ తింటంటే చాలా కమ్మగా హాయిగా ఇంకా 4 దోశలు తినేయాలి అనిపిస్తుంది. జొన్న దోశలు కాబట్టి మీరు 2 కాదు 3 కాదు 4 అయినా తినవచ్చు, ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇవి హెల్త్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఈ జొన్న దోశల్లోకి పల్లీ చట్నీ కానీ, టొమాటో రోటి పచ్చడి కానీ, అల్లం పచ్చడి కానీ, లేదంటే ఉల్లిపాయ టమాటా చట్నీ కానీ ఏదైనా మహా అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా మీరు చేసుకొని తినండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుంటాను. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, లేవండి, లేచి ఈ జొన్న దోశల ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసేయండి. రేపు మార్నింగ్ హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని అల్లం చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, టొమాటో చట్నీ కానీ ఏదైనా సరే, లేదంటే స్టఫింగ్ ఉంది కాబట్టి ఒట్టిదేని తినొచ్చు, చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.